హాయ్ అండి. పల్లీల చట్నీ ఎలా చేసుకోవాలో చూసేద్దాం వచ్చేయండి. ఫస్ట్ అయితే కళాయి పెట్టుకున్నాను. కళాయిలో పల్లీలను వేసుకున్నానండి. పల్లీలు కొంచెం గోల్డెన్ కలర్లో వచ్చేంత వరకు వేయించుకుని పక్కన పెట్టేసుకున్నాను. అదే కళాయిలో 4 పచ్చిమిర్చిని వేసుకుని తర్వాత వేగించుకుని పక్కన పెట్టుకున్నాను. ఒక మిక్సీ జార్ తీసుకుని ఆ పచ్చిమిర్చిని పొట్టు తీసేసిన పల్లీలని అందులో వేసేసి కొంచెం పుట్నాల పప్పు కూడా వేసుకున్నానండి. టేస్ట్ బాగుంటుందని చెప్పేసి దానికి తగినంత కల్లుప్పు కూడా వేసుకున్నాను. వేసుకుని అందులోనే వాటర్ని వేసుకుని మిక్సీ పట్టేసుకున్నాను మెత్తగా చట్నీలాగా. ఆ చట్నీ మిశ్రమాన్ని ఒక బౌల్లోకి అయితే తీసేసుకుని పొయ్యి మీద కొంచెం ఆయిల్ పెట్టుకొని ఆయిల్లో పోపు దినుసులన్నీ వేసేసాను. పోపు దినుసులు కరివేపాకు అన్నీ వేసేసుకుని వేయించుకున్నాను. వేయించిన తర్వాత ఆ చట్నీలో అయితే ఇది తాలింపు పెట్టేశాను. అంతే, ఎంతో టేస్టీకరమైన పల్లీల చట్నీ అయితే రెడీ అయిపోయిందండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి. బాయ్ బాయ్.